నమస్తే అండి. ఇప్పుడు నేను మా విలేజ్లోని మా అంకుల్ వాళ్ళ ల్యాండ్స్లో ఉన్నాను. ఒక్కసారి చూడండి, మా అంకుల్ వాళ్ళ ల్యాండ్స్ ఇవి. చుట్టూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇవన్నీ మా అంకుల్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ అండి. నేను మా ఆంటీ గారు మా అంకుల్ వాళ్ళ అనుమతి తీసుకొని ఈ ల్యాండ్స్ కౌలుకు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వ్యవసాయం మొదలు పెట్టానండి. చూడండి, నేను ఇప్పుడు ఈ జనుము ఈ జనుము ఈ భూమికి ఈ ల్యాండ్కి కొంచెం ఎనర్జీ ఇస్తుందని, శక్తిని ఇస్తుందని ఈ పెంచడం జరిగింది. ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది. అలా చూడండి, ఇక్కడ నారు కూడా నాటాను. అతి కొద్ది రోజుల్లోనే మొత్తం ఇక్కడ వరి పంట సాగు చేస్తాను. దానితో పాటు సంపంగి పూలు, రోజా పూలు, చామంతి పూలు, బంతి పూలు అని రకరకాల పూలు కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది. కొంచెం కష్టంగానే ఉంటుంది వ్యవసాయం చేయడం, కానీ మన దేశం మొత్తం ఇప్పుడు ప్రపంచంలో మొదటి స్థానంలో వ్యవసాయ రంగంలో ఉందంటే మన రైతులు కష్టే పడి వాళ్ళ కృషే. దాన్ని మనం అభినందించాలి. నేను మన రైతుల్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఇక్కడ ఈ ల్యాండ్స్లో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాను. చూడండి, వరి నారు వేసామండి. త్వరలోనే ఈ నారు నాటడం జరుగుతుంది. వీటితో పాటు సంపంగి పూలు, బంతి పూలు, రోజా పూలు కూడా ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, తప్పదు. వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. బహుశా అందరికీ అది ఇష్టంగానే ఉంటుంది. చూడండి, మా పంట పొలాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జనుమును మనం పంట సాగుకు ముందు పండిస్తే మన ల్యాండ్కి మనం బూస్ట్ ఇచ్చినట్టు కొంచెం ఎనర్జీ వస్తుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఈ జనుము ఇలా పెంచడం వల్ల ఈ భూమికి సారవంతంగా మారుతుంది. ఈ భూమి చాలా సారవంతంగా మారుతుంది ఈ ల్యాండ్. ఇదంతా నేను కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్న ల్యాండ్ అండి. అది చూడండి, అరట్లు కూడా ఉన్నాయి మన హ్యాండ్ ఓవర్లోనే.